అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై లైంగిక ఆరోపణలు చేసిన మహిళ హర్షవీణపై జనసేన పార్టీ నాయకుడు దాడి చేశారన్న ఆరోపణలు సంచలనంగా మారాయి. రైల్వే కోడూరులో గత 2-3 నెలలుగా ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై మహిళా హర్షవీణ లైంగిక ఆరోపణలు చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే ఈరోజు ఆమె టీడీపీ ఇన్ఛార్జ్ ముక్కా రూపానందరెడ్డిని కలిసి తనకు న్యాయం చెయ్యాలని వినతిపత్రం సమర్పించింది. ఈరోజు సాయంత్రం రైల్వే కోడూరు పట్టణంలోని టోల్గేట్ వద్ద పూలు కొనుగోలు చేస్తూ ఉండగా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మరియు జనసేన పార్టీ నాయకుడు అక్కడికి వచ్చారని హర్షవీణ ఆరోపించింది. అనంతరం తాతం శెట్టి తన అనుచరులతో కలిసి నడిరోడ్డుపై తనపై దాడి చేశారని ఆమె తెలిపింది. తనతో పాటు ఉన్న లాయర్ ఆజాద్ తమ్ముడు గోపీపై కూడా దాడి జరిగిందని వెల్లడించింది. కర్రలు, రాడ్లతో దాడి చేశారని బాధితురాలు ఆరోపించగా ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇదే సమయంలో ఘటనను చిత్రీకరిస్తున్న ఓ విలేకరిపై కూడా దాడి చేసి అతని మొబైల్ ఫోన్ లాక్కొని డేటాను డిలీట్ చేశారని స్థానికులు చెబుతున్నారు. నాపై అకారణంగా దాడి చేశారు, నాకు న్యాయం కావాలని హర్షవీణ తెలిపింది. దాడి అనంతరం హర్షవీణ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ప్రైవేట్ పార్క్ మీద కొట్టారండి. నాకు ఇంకా నేను ఇంటికి చూసుకోవాలా, ఏంటి హ్యాండ్ మీద తల మీద కొట్టారు. నాకు బ్లీడింగ్ అవుతుంది, ముందు మీద హాస్పిటల్కి చెప్పుకోవాలా. సో పోలీసు వారు మాకు ఖచ్చితంగా దీనికి సహకరించాలి, దీనికి కేసు కట్టాలి అతని మీద. అదేవిధంగా ఎవరైతే అనుసరించారో వాళ్ళ మీద కూడా నేను క్వశ్చన్ చేస్తున్నా. ఇప్పుడు మీడియా సమక్షంగా నేను క్వశ్చన్ చేస్తున్నాను. రాజకీయం కాదు అన్నప్పుడు రాజకీయ నాయకుడు ఎందుకు వచ్చి కొట్టాడు? ఆ నాయకుడా? రాజకీయం కాదు అని నేను శ్రీధర్ చెప్పాను కదా, రాజకీయ నాయకుడు ఎందుకని వచ్చి కొట్టాడు? మేము కేసు పెట్టలేదు సార్, కేసు పెట్టడానికి వచ్చాము. ఇంకా పోలీసు వారు సహకరిస్తున్నారు. ఇంకా ఎస్హెచ్ఓ గారు రావాలంట. దగ్గర ఆగిన ఒక 10 నిమిషాలకి శ్రీధర్ కారు, తాతం శెట్టి కారు వచ్చింది. సరే వచ్చిందని చెప్పేసి మేము కామ్గానే ఉన్నాం. ఏదో ప్రోగ్రామ్ చేసుకుంటున్నారు, సరే చేసుకునివ్వండి అని చెప్పేసి మేము చూస్తున్నాం. శ్రీధర్ వచ్చాడు కదా అని చెప్పేసి నేను ఇలా తొంగి చూశాను అంతే. తాతం శెట్టి ఆల్ ఆఫ్ సడన్గా వచ్చి ఈ అబ్బాయిని ఎందుకు కొడుతున్నాడో తెలియట్లా, ఎందుకు కొడుతున్నాడు, తరిమి కొడుతున్నాడు. అసలు ఎందుకు కొడుతున్నారు సార్ అని చెప్పేసి నేను అడుగుతున్నా కూడా రోడ్డు మీద అంతా తరిమి కొడుతున్నాడు అండి. వాళ్ళ చేతుల్లో రాడ్స్ ఉన్నాయి, పైప్స్ ఉన్నాయి. అలా తరిమి కొడుతుంటే ఎందుకు సార్ అని చెప్పేసి నేను ఆపేస్తుంటే ముందు వాడు వెళ్ళాలి అని చెప్పేసి ఆ అబ్బాయి ఆటోలో వెళ్ళిపోయాడు. చాలా దారుణంగా కొట్టాడు, 10 దెబ్బలకి పైగా కొట్టారండి. నేను వచ్చేసి ఎందుకు కొడుతున్నారు, కొట్టేవాళ్ళు చెప్పి కొట్టండి, ఎందుకు కొడుతున్నారు, మేము ఏం చేసామని చెప్పేసి కొడుతున్నారు అనేసి నేను అడిగితే, మాల్లంజా నీకు పని అయిపోయింది, ఈరోజు చచ్చిపోతావే నువ్వు, నా చేతిలో చచ్చిపోతావు నువ్వు ఈరోజు అంటే చంపేసేయి, నాకు మాత్రం ఎందుకు కొడుతున్నావు చెప్పి కొట్టు అనేసి నేను అక్కడే కూర్చున్నప్పుడు తల మీద ఒక దెబ్బ, ఇక్కడ ఒక దెబ్బ, చాలా గట్టి కొట్టాడు తాతం శెట్టి నాగేంద్ర. దాని తర్వాత ఆడ పక్కన ఎవడో హైట్గా ఉండి ఆడు మాదిగలంజా అది ఇది అని తిడుతూనే ఉన్నాడు. చచ్చిపోతావు నువ్వు అనేసి తాతం శెట్టి తిడుతూనే ఉన్నాడు. మరి తాగేసి వచ్చారో మరి ఎందుకు వచ్చారో నాకు తెలియదు. కారణం లేకుండా వచ్చి కొట్టారండి. రోడ్డు మీద టోల్ గేట్ దగ్గర దారుణంగా కొట్టారు. టోల్ గేట్ దగ్గర ఉండే సీసీ కెమెరాసే చెప్తాయి. మేము ఏం చేయలేదండి, మేము అసలు ఏమీ చేయలేదు. ఎందుకు కొడుతున్నారో మాకు తెలియట్లేదు. మేము జస్ట్ అలా నిల్చున్నాం, ఒక్క డిస్టర్బెన్స్ కూడా చేయలేదు. అక్కడ వాళ్ళ కార్ల దగ్గర కూడా మేము లేము, మా స్కూటీ దగ్గర ఉన్నాం. మేము వచ్చి చడమడా కొట్టేస్తే అసలు ఎందుకు కొడుతున్నారండి మమ్మల్ని, దేనికి కొడుతున్నారు? నమస్కారం అండి, నా ఛానల్ మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యం. థ్యాంక్ యూ.